వెల్కమ్ బ్యాక్. కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన విభజించి పాలించడమే బీజేపీ నైజమని, అదే ఆ పార్టీ విధానమని కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాసేవ భవన్లో జరిగిన చేరికల కార్యక్రమానికి కంది శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 33వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి సయ్యద్ సౌకత్ అలీతో పాటు పలువురు కాలనీవాసులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ ఇరువురు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీజేపీ సర్కార్ రిజర్వేషన్ల రద్దుకు రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర పన్నుతుందన్నారు. మళ్లీ పొరపాటును కూడా ఆ పార్టీకి గనక ఓటేస్తే గెలిపిస్తే మన మనుగడ ప్రశ్నార్థకంగా మారి జీవనం కష్టసాధ్యమవుతుందన్నారు. అందువల్ల అందరూ ఆలోచన చేసి కాంగ్రెస్ని గెలిపించాలన్నారు. అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వంతో సమానత్వంతో చూసే హస్తం పార్టీకే పూర్తి మద్దతు తెలియజేయాలన్నారు. అటు కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. పేదింటి బిడ్డ ఆత్రం సుగుణను అఖండ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ విజయమే ఏకైక లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్లు సాయి ప్రణయ్, జాబర్ అహ్మద్, ఆనంద్, మాజీ జడ్పీటీసీ కొండ గంగాధర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్రావు, లోక ప్రవీణ్ రెడ్డి, ఖుయూం, మహమ్మద్ రఫీక్, సుజాత అలీ తదితరులు పాల్గొన్నారు. और कानूनी पार्टी को मजबूत करने के लिए वार्ड मजबूत करके कांग्रेस पार्टी को हर इलेक्शन में जिताएंगे। अभी इलेक्शन में आपको आप हर घर जाने टोली बनाना है, सब लोगों से लगाना है, आक्रमण से निरंतर को भारी बंधन से प्रचंड जिताना है। ये मेरा आपसे विनती है। हमारा पुराना पार्टी, हम भी पुराना बीआरएस है, वो भी पुराना बीआरएस है, दोनों छोड़ दिए। हम पहले छोड़ दिए, नाल छोड़ दिए। जब बीआरएस पार्टी छोड़ देंगे, कांग्रेस आए सो कांग्रेस पार्टी तरफ से उनको स्वागत करते हुए और अपना श्रीनिवास रेड्डी बोले जैसा, वाइस चेयरमैन बोले जैसा, दो मुद्दा है अपना को ये इलेक्शन इम्पॉर्टेंट इलेक्शन है। इससे पहले भी आप लोग सब लोग वोट डाले और अपना मस्जिद सदर कमेटी भी ऐलान करे, नमाज कमेटी भी ऐलान करे, वोट डाला बोल के, जिसका पार्टी का हुक्म है उसका डालना बोल के। मगर ये इलेक्शन कैसा रहेगा, बयाना ओपन बयाना दिया परसों, आप देखिए अखबार में अपना इस काम करेंगे, उसको क्या चाहिए 2 दल में जाके बोला।